హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు వర్క్లు జస్ట్ చూపిస్తాను, కానీ దాని గురించి అయితే నేను మాట్లాడను. చాలా రోజుల నుంచి నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మనము నా మనసులో చాలా రోజు నుంచి ఒక డౌట్ అండి. పిల్లల్ని మనం పెంచే విధానంలో ఉంటుందా, లేకపోతే వాళ్ళ బ్లడ్లో వస్తుందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి పిల్లలా అనేది కాదండి. ఇప్పుడు పిల్లల్ని మనము ఎవరైనా పద్ధతిగా పెంచాలి అనుకుంటాము. మనం ఎంతో జాగ్రత్తగా ఒకరితో అనిపించుకోకూడదని పెంచుతాము. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ మనము సరి చేసుకుంటూ వెళ్తాము. ఇంత జాగ్రత్తగా మనము పిల్లల్ని పెంచితే రేపు పెద్దయ్యాక వాళ్ళు ఏమైనా మనల్ని చూస్తారా అంటే మనల్ని చూడరు. కానీ ఇప్పుడు మనం బతికున్నన్ని రోజులు ఏంటంటే పిల్లలని ఆరాట పడుతుంటాము. తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ జాబుల్లో వాళ్ళు సెటిల్ అయ్యాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక మనం చూసేది ఏముంటుందండి? ఏమీ ఉండదు. ఎందుకంటే ఇదే విషయంలో మేమే ఉన్నాము. మా అమ్మ మా నాన్నకి ఏదైనా కొంచెం బాగలేకున్నా చూడాలన్నా మేమేం వెళ్ళి చూసేది లేదు, పెట్టేది లేదు. అలాగే రేపు మన పిల్లలు కూడా ఇంతేనండి. కాకపోతే మనం ఏంటంటే ఇవన్నీ పట్టించుకుంటే మన మైండ్ పాడైపోతుంది. మనం ఇవన్నీ పట్టించుకోకూడదు. మనము పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ తలరాతల్ని మనం కన్నేం కదండి. అందుకని మన బాధ్యత ఏంటి? పిల్లల్ని కన్నామా, వాళ్ళకు ఒక మంచి దారి చూపించామా, అంతవరకే మనది. వాళ్ళ తలరాతలు ఎలా రాసి పెడితే అలా జరిగిద్ది. నా విషయంలో కూడా అప్పుడు మా నాన్న వాళ్ళు ఈ వద్దమ్మా అన్నా కానీ నేను వినకుండా చేసుకున్నాను ఏదైనా కానీ. అందుకని ఇప్పుడు నా తలరాత ఎలా ఉందో అలాగే వెళ్తున్నాను. ఏదైనా పిల్లల్ని కంటారు, కానీ వాళ్ళ తలరాతలు అయితే పెద్దోళ్ళని కనలేం కదండి. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట ఏంటనేది. ఏదైనా అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయాలి. ఏది రాసి పెడితే అది జరిగిద్ది అనేసి వదిలేయకూడదు. మన ప్రయత్నం మనం చేస్తుంటే ఏదో ఒక రోజు అది కరెక్ట్ అవుతుంది. నేను చెప్పేది నిజమే అంటారా? నాకైతే నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఏమంటారు దాన్ని, ఏదోలేండి, నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. కాకపోతే చాలా రోజుల నుంచి దీని గురించి ఆలోచించి నాకు నేను రియలైజ్ అయిన విషయం అండి ఇది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్